శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, అలాగే జ్యోతిష్య రత్న బిరుదాంకితులు శ్రీమతి డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న ధర్మ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనం గుడికి వెళ్ళినప్పుడు, గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు పెద్ద గడప ఉంటుంది. ఎందుకు అసలు ఆ గడపని తొక్కకూడదు అంటారు? ఇన్ఫాక్ట్ మొక్కుకొని మరీ వెళ్తారు, కానీ కాళ్ళు అస్సలు తగలనివ్వరు. ఎందుకు అలాగా? దీనికి మనకి భాగవతంలో ఒక వృత్తాంతం ఉంది. నరసింహస్వామి వారి చరిత్ర. మొన్ననే మనకి మహావతార నరసింహ కూడా రిలీజ్ అయింది. ఇదివరకు కాలంలో భక్త ప్రహ్లాద్ వచ్చింది, అందరూ చూశారు. దానికి రీజన్ మనకు అక్కడే కనిపిస్తుంది. స్వామివారు గడప మీద కూర్చొని హిరణ్యకశిపుణ్ణి ఆయన చేతి వేళ్లతోటి ఆయుధంగా చేసుకొని చంపేసేసారు. ఆయన్ని వైకుంఠానికి పంపించారు. ఎందుకంటే వాళ్ళిద్దరు జై విజయులే కదా, హిరణ్యకశిపులు ఇద్దరు కూడా జై విజయులే. సనక సనందనాథుల శాపం వల్ల వాళ్ళు 3 జన్మలు మానవ జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. రాక్షసులుగా పుట్టి విష్ణు దేశంతో విష్ణువునే చేరుకున్నారు. మనకి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి అది మనం చూసుకుంటే కనుక తిరుమల మనం వెళ్తే, తిరుమలలో కొంతమంది ప్రోటోకాల్లో కూడా దర్శనం చేసుకుంటారు. ఎంత ప్రోటోకాల్లో దర్శనం చేసుకున్నా కులశేఖర పడి అని అంటారు. అక్కడ వరకే చేసుకోగలుగుతాం. ఇంకా తర్వాత అది దాటి అర్చక స్వామి మాత్రమే స్వామివారికి దర్శనం చేస్తారు. అంటే ఇంకా కులశేఖర పడి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మీరు అక్కడ, అంతే వ్యత్యాసం ఉంటుంది, అంతే దూరం ఉంటుంది. మనకి శివ భక్తుల్లో నాయనార్లు అని ఉంటారు, విష్ణు భక్తుల్లో ఆళ్వార్లు. విష్ణు భక్తులు అందరూ కూడా ఆళ్వార్ల కిందకు వస్తారు. ఈ కులశేఖరుడు అనే ఆళ్వారు అపర విష్ణు భక్తుడు. ఆయన ఎంత విష్ణు భక్తుడు అంటే చివరికి ఆయన సాయుధ్యం పొందినప్పుడు ఆయన స్వామివారు ఎదుడుకుండా గడపగా మారేంత స్థితిని కూడా ఆయన పొందాడు. అందుకే దాన్ని కులశేఖర పడి అని అంటాం. ఇదే క్రమంలో గడపని ఎందుకంటే ద్వారలక్ష్మి అని అంటాము, గడప లక్ష్మి అని అంటాము. గడప ఎప్పుడైనా సరే లక్ష్మీప్రదం. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా తలుపు పెట్టినప్పుడు ఈవెన్ ద మేస్త్రీలకు కూడా తెలిసి ఉంటుంది. పూజ చేయిస్తారు వాళ్ళు అంటే పూజ చేయండి అమ్మ అని చెప్తారు. పెట్టంగానే వాళ్ళు ఏ పనులు చేస్తున్నా మనకి చెప్పరు కానండి, గడప పెట్టేప్పుడు, ద్వారం పెట్టేప్పుడు ముందు మనకి ఇంటిమేట్ చేస్తారు. అమ్మ ఈరోజు మేము గడప ద్వారం పెడుతున్నాం, వచ్చి మీరు పూజ చేసుకోండి అని చెప్పి. అప్పుడు మనం పురోహితుని తీసుకెళ్ళి పూజ చేస్తాం. అంటే అంత మహిమాన్వితమైంది. గడప గండాలని తొలగిస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంటికి వచ్చేప్పుడు మీరు ఇంకొకటి ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళైన తర్వాత కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టేప్పుడు కుడికాలు లోపల పెట్టి రమ్మంటారు. అది ఎక్కడ చెప్తారు? గడప దగ్గరే చెప్తారు. అంటే గడప దాటి మనం లోపలికి వస్తున్నాం అంటే గడప లక్ష్మీప్రదం. గడపకి అవతల వైపు నెగిటివ్ ఎనర్జీస్, గడపకి యువతల వైపు పాజిటివ్ ఎనర్జీస్. అంటే నెగిటివిటీని అంతా కూడా పక్కన పడేసేసి లోపలికి రావాలని చెప్పి, అంటే ఆ గడప లక్ష్మీప్రదం. అందుకే గడపను అస్సలు తొక్కకూడదు. ఒక దేవాలయాల్లో గడపలనే కాదు, ఇంట్లో కూడా గడపను అస్సలు తొక్కకూడదు. అంటే ఏదన్నా ఇంట్లో ఎవరైనా గడపని తొక్కితే భలే బాధ అనిపిస్తుంది. వెంటనే చెప్పేస్తాను, అసలు గడపని కాలుతో తొక్కకండి. కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ మాట్లాడుతూ నుంచుంటూ గడప మీద కాలు పెట్టుకొని మాట్లాడుతుంటారు. అసలు అది మంచి ప్రాక్టీస్ కాదు. మనకి గడప లక్ష్మీ స్వరూపం ఉన్నప్పుడు ఎలా మనం కాలుతో తంతాము? అన్ని సానుకూల శక్తులు గడప దాటుకొని మన లోపలికి రావాలి. ఇప్పుడంటే మనం చిన్న చిన్న గడపలు పెట్టుకుంటున్నాం, కానీ ఒకప్పుడు గడప అంటే చాలా పెద్దగా ఉండేది. ద్వారలక్ష్మి అని చెప్పేసి ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో కొన్ని చోట్ల ఉంటాయి, చాలా పెద్ద గడప ఉండేది. ఎందుకంటే ఈ గడప దాటుకొని కొన్ని జీవచరాలు లోపలికి రాకుండా ఇలా. అండ్ గడప దాటితే ఇది వరకు పసిపిల్లలు గడప దాటితే దాన్ని కూడా ఒక వేడుకగా చేసుకునేవాళ్ళు. అంటే గడప అంత పెద్దగా ఉండేది, గడప దాటడం అంత కష్టంగా ఉండేది. ఇప్పుడంటే మనకి చిన్న చిన్న గడపలు పెట్టుకుంటున్నాం అనుకోండి, కానీ బట్ గడప అంత ప్రాధాన్యత మనకు ఉన్నది. గడప యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ. ఇప్పుడు మనం పండగలు వచ్చాయి అనుకోండి, గడపకి పసుపు రాస్తామా, గడపని చక్కగా కడిగి పసుపు రాసి కుంకుమ పెడతామా? ఎందుకు? అమ్మవారు అందులో ఉంటుందనే కదా. మరి అమ్మవారు అందులో ఉన్నప్పుడు అమ్మవారిని మనం కాలుతో ఎలా తంతాము? మన ఇంట్లో ఉన్న గడపని అంత పూజ చేస్తే దేవాలయంలో ఉన్న గడప ఇంకెంత పవర్ఫుల్. అందుకని గడప తొక్కకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గడపని తొక్కకూడదు.
తొక్కకూడదు. దేవాలయంలో అసలే తొక్కకూడదు. మీరు దేవాలయంలో ఎవరు వెళ్తున్నా గడప రాగానే ఎంత క్యూ ఉన్నా ఆగి దండం పెట్టుకొని లోపలికి వెళ్తారు. గడపకి దండం పెట్టుకోకుండా ఎవరు వెళ్ళరు. మరీ అన్కండిషన్ అంటే ఇంక బాగా రష్ ఎక్కువ ఉంది వాళ్ళే తోస్తూ మనం ఆటోమేటిక్గా వెళ్తే ఇంకేం చెప్పలేం కానీ జనరల్గా అలా గడపకి దండం పెట్టుకుంటారు ఏ దేవాలయానికి వెళ్ళినా. అంటే ద్వారలక్ష్మి, లక్ష్మీ అమ్మవారు గడపలో ఉంటుంది కాబట్టి గడపని తొక్కకూడదు. ఓకే అమ్మ. అమ్మ ఇంకా గడప మీద చేయకూడని పనులు అంటూ ఏమన్నా ఉంటాయా? ఈ పనులు చేయకూడదు అనేది? గడప మీద కూర్చోకూడదు, గడప మీద నిద్రపోకూడదు, అసలు సంజీవాలు అసలు ఎప్పుడూ నిద్రపోకూడదు. అంటే సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు, గడప మీద అసలే పడుకోకూడదు. ఇదివరకు కాలంలో ఆడవాళ్ళు వంటింట్లో పనులు చేసి అలా అలసట చెంది ఆ గడపలు పెద్దగా ఉండవు, దిండులాగా ఉండవు. చెప్పారు దిండులాగా అంటే పెద్దగా ఉండేది, దిండు మెత్తగా అయితే ఉండవు. ఆ గడప మీద తలపెట్టుకొని పడుకునేవాళ్ళు. అలా పడుకోకూడదు, గడప మీద తలపెట్టుకొని పడుకోకూడదు. ఇంకొంతమంది పేలు కుక్కడం ఇలాంటివి గడప మీద చేయకూడదు. గడప మీద కూర్చొని తినకూడదు. చిట్చాట్ ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు గడప మీద కూర్చొని మాట్లాడకూడదు. ఇవేవి కూడా చేయకూడదు. అంటే సింపుల్ ఏమవుతుందంటే ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మి అనే శక్తిని కోల్పోకూడదు. లక్ష్మి అనే శక్తిని మనం ఉంచాలి, ఇంకా దాన్ని ప్రవర్ధిల్లేట్టు మనం చేయాలి, దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా దానికి రివర్స్లో చేస్తే వాళ్ళ జీవితాల్లో కూడా సమస్యలు అలాగే వస్తాయి. అంటే ఒక్కొక్కసారి మన జన్మజాతకం ఎంత బాగా ఉన్నా దాన్ని మనకి తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పనులు చేయడం వల్ల ఉన్న బలాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. అంటే ఒకటేసారి అంత బలం బాగా బలం ఉంటే తగ్గుతుంది, బలం తగ్గుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక మనిషి చాలా ఆరోగ్యంతో ఉన్నారు, ఇంకా అతని ఆరోగ్యం కావచ్చు ఆమె ఆరోగ్యం కావచ్చు చాలా బాగా ఉంది, 1000 ఏనుగుల బలంగా ఉన్నారు అనుకోండి. వాళ్ళు తినకూడని తిన్నారనుకోండి, ఆరోగ్యాన్ని పాడు చేసేవి తిన్నారనుకోండి, ఎంతసేపు ఆరోగ్యం పాడైపోవడానికి. అలాగా ఇలాంటి పనులు చేయడం వల్ల మన జన్మజాతకం ఎంత బాగా ఉన్నా జ్యోతిష్యుల్ని కలిసామండి అంత బాగుందన్నారండి, మళ్ళీ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదంటే తెలిసి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారేమో చెక్ చేసుకోవాలి. డూస్ అండ్ డోంట్స్ అని ఉంటాయి మన శాస్త్ర ప్రకారం. గడపని తొక్కకూడదు అంతే. అది తొక్కడం వల్ల తెలిసి తెలియక తొక్కిన అండ్ గడప దగ్గర నుంచొని అమంగళాలు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు ఏదో అమంగళాలు మాట్లాడకూడదు గడప దగ్గర నుంచొని. అసలు గడపని మనం దాటి లోపలికి వచ్చేప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ లోపలికి రావాలి, లేదా శ్రీ మహాలక్ష్మి అమ్మ అని ధ్యానిస్తూ లోపలికి రావాలి. అందుకే మనం బయటకి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళినా సరే లోపలికి ఇంటికి అడుగు పెట్టేప్పుడు లోపలికి కుడికాలే పెట్టాలి. కుడికాలు మనం రోజు వచ్చేప్పుడు కూడా కుడికాలు లోపల పెట్టి మనం ఇంట్లోకి వస్తూ ఉంటే మనం సన్మంగళాన్ని మనకి తెలియకుండానే యాక్టివేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దానికి వ్యతిరేకంగా చేయకుండా ఉంటే మంచిది. సో గడపకున్న ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువ మన కల్చర్లో. దాన్ని డూస్ అండ్ డూనాట్స్ మనం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది, మెరుగుపడుతుంది కూడా అంతా కూడా. అమ్మ ఇది గడప పూజలలో ఏదైనా ప్రత్యేకమైన పూజ ఉంటుందమ్మా? నోములు కానీ పూజలు కానీ మామూలుగా మనము క్లీన్ చేసి పసుపుతో పెట్టి పూజ చేస్తాము, ఓకే, ఏదైనా స్పెషల్ పూజలు ఉంటాయా అని? గడప గౌరీ నోము అని ఉంటుంది. గండాన్ని మన గడపలోకి రాకుండా అమ్మవారు కాపాడుతుంది, అందుకే అమ్మవారిని గడప గౌరీగా పూజిస్తారు. ఈ గడప గౌరీ పూజ ఏంటంటే ఆ నోము పట్టాలి, నోము పట్టి సంవత్సర కాలం ఆ కథ చదువుకోవాలి. నోము ఎప్పుడు పట్టాలి, ఎప్పుడంటే అప్పుడు పట్టకూడదు. మనకి రథసప్తమి రోజు పట్టాలి, లేదా రథసప్తమి రోజు ఒకవేళ ఆడవాళ్ళకి కుదరలేదంటే శివరాత్రి రోజు అయినా పట్టుకోవచ్చు. పట్టుకొని ఇంకా ఆ రోజు నుంచి కథ ఉంటుంది, దానికి సంబంధించిన కథ చదువుకోవాలి. గడపకి ప్రతిరోజు పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, ముగ్గు పెట్టాలి, పెట్టి అలాగే కథ చదువుకుంటూ చేయాలి. అంటే ఈ గడప గౌరీ కథ చదువుకోవడం వల్ల గండాలు మా ఇంట్లోకి రానియకుండా నువ్వు గడపగా ఉండి కొమ్ము కాస్తున్నావు, మా ఇంటిని మా కుటుంబ సభ్యుల్ని పరిరక్షిస్తున్నావు అని మనం చెప్పుకోవడం ఆ కథ యొక్క ఆంతర్యం అనమాట. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. గడప గౌరీ నోము పట్టి సంవత్సర కాలం ప్రతిరోజు కూడా కథ చదువుకోవాలి. ఇది మనకి గడప గురించి నోముల్లో ఉన్న ఒక నోము. ఖచ్చితంగా అమ్మ, ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉండే గడప యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎంత బాగా చూసుకుంటే, ఎంత బాగా గౌరవిస్తే, పూజిస్తే ఎంత కలిసి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అది లక్ష్మీ దేవత స్వరూపంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పూజించాల్సిందే. ఇంకా ధన్యవాదాలమ్మా. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.